పల్లెటూరు అంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ పై నుండి మనం చూస్తుంటే చుట్టూత పచ్చని చెట్లతో నిండి ఉంది. అదే పట్టణాల్లో అయితే ఇలాంటి పచ్చని చెట్లు అనేవి మనకు కనిపించవు. ఎందుకంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆక్రమించి ఎత్తైనటువంటి భవనాలు కట్టడమే కనపడుతుంది. కానీ ఈ ప్రకృతి పచ్చని చెట్లకు మాత్రం ఎంత మాత్రం అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇలాంటి పచ్చని చెట్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం చూడాలంటే ఓన్లీ పల్లెటూరులో మాత్రమే ప్రశాంతత ఇంకా మిగిలే ఉందని చెప్పొచ్చు. పచ్చని చెట్లు కావచ్చు, ప్రశాంతమైనటువంటి వాతావరణం కావచ్చు, పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది పల్లెటూరు అనేది. ఇక్కడ ఈ పచ్చని చెట్ల మీద పక్షుల అరుపులు తప్ప మరి పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో ఉండదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఎక్కువగా మోటార్ వెహికల్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇతరత్ర భారీ వాహనాలు తిరిగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మరి ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రకృతితో నిండి పల్లెటూరు పులకించి పరవశించి సంతోషంగా ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే పల్లెటూరులో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం పట్టణాలకి బ్రతకడం కోసం పట్టణాలకి వెళుతున్నారు. వాళ్ళు జీవనం కొనసాగించడం కోసం పట్టణాలు దారి పడుతున్నారు. కాబట్టి పల్లెటూర్లు అనేవి మరి పబ్లిక్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఇళ్ళే మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చూసారా, పల్లెటూరులో పల్లె వెలుగు బ్రష్ అది ఎంత అందాన్ని ఇస్తుందో చూడొచ్చు ఆ పల్లెటూరు. ఎందుకంటే ఇది మా డాబా మీద నేను నుంచొని తీస్తున్నటువంటి వీడియో ఇది ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉందంటే మా ఇంటి చుట్టూత పచ్చని చెట్లతో నిండి ఉన్నది. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి, తర్వాత జామ చెట్లు పెంచుకుంటుంటారు, నిమ్మ చెట్లు పెంచుకుంటుంటారు. ఎందుకంటే పల్లెటూరు అంటేనే ప్రశాంతం, అందరికీ ఇష్టం ఉంటుంది. కాకపోతే వాళ్ళ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా సిటీలకు వెళ్ళిపోతుంటారు. కానీ పల్లెటూరు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. పల్లెటూరులో సంప్రదాయాలన్నా, పల్లెటూరులో ఒకరినొకరు పలకరించుకునేటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యవహారం అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ కులమత భేదాలు అనేవి ఉండవు. వరుస పెట్టుకొని పిలుస్తుంటారు. పెద్దవాళ్ళైతే అది మన రక్త సంబంధం కాకపోయినా కానీ పెద్దనాన్నని, బాబాయ్ అని, అన్నయ్య అని, తమ్ముడు అని, అక్క, వదిన అని చెప్పేసి ప్రేమగా పలకరించుకుంటుంటారు. అందరూ కలిసిమెలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంటారు. ఇది ఒక పల్లెటూరుకు మాత్రమే మరి సొంతమని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలుసు, పల్లెటూరులో జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యం. ఒక రకంగా మనం చెప్పాలంటే పల్లెటూరులో జీవించడం అనేది అదృష్టంగానే భావించాలి. వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకో తెలుసా, వాళ్ళు కలుషితమైనటువంటి ఆహారం తినరు. ఇంటిలోనే మరి ఖాళీ ప్లేస్ ఉంటే కూరగాయలు పండించుకొని ఆ కూరగాయలే తింటూ మరి స్వచ్ఛమైనటువంటి ఆహారమే తింటారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మరి సిటీలో ప్రతి దాంట్లో కూడా కలుషితం అవుతుంది. కాబట్టి ప్రతి కూరగాయలు కూడా మరి పాయిజన్తో నిండుంటాయి. కాబట్టి కెమికల్ కలుపుతారు. కాబట్టి మనం ప్రతిదీ పట్టణంలో జీవించే ప్రతి వాళ్ళు కూడా కొంచెం పాయిజన్తో ఉన్నటువంటి ఫుడ్డే తింటారని మనం చెప్పొచ్చు. అందుకని అనేక రకాలైనటువంటి వింత వ్యాధులు వస్తున్నాయి పట్టణాలలో. పల్లెటూరులో ఎందుకంటే కలుషితమైన ఫుడ్ ఉండదు, అంతా స్వచ్ఛంగా ఉంటుంది, ప్యూరిటీగా ఉంటుంది, ఒరిజినల్గా ఉంటుంది. కాబట్టి సంతోషంగా జీవించేటటువంటి భాగ్యం ఓన్లీ పల్లె ప్రాంతాలకే సొంతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది పల్లెటూరులో నివసించాలనుకుంటున్నారు? పల్లెటూరు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో, పల్లెటూరు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.